బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. చిరంజీవి గారి విషయానికి వస్తే మనశంకర వరప్రసాద్కు ముందు చిరంజీవి గారికి సంబంధించిన సినిమాలన్నీ అంతగా నెంబర్స్ మేక్ చేయలేదు. మనశంకర వరప్రసాద్ ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, చాలా బాగా ఆడింది, మంచి కలెక్షన్స్ కూడా వచ్చింది. బట్ చిరంజీవి గారు స్టార్డమ్కి సరిపోయే కథ కాదు అది. సో చిరంజీవి గారికి ఆయన రేంజ్కి దగ్గర కథ ఇవ్వడానికి మీ దగ్గర ఉన్న కథ రెడీగా ఉందా? నువ్వు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు సంగతి మీకు తెలుసో తెలీదో, ఒక మంచి కంటెంట్ ఇస్తే వాళ్ళు ఆల్ ఇండియా రికార్డ్ ఇప్పుడు కూడా కొడతారు సార్. ఇప్పుడు కూడా కొడతారు. అది రచయిత రాస్తాడు, బట్ వాళ్ళు బాగా చేస్తారు. కానీ అంత గొప్ప స్క్రిప్ట్స్లో నటించట్లేదు. అంత ఎమోషన్ గల స్క్రిప్ట్స్లో నటిస్తే ఇద్దరు ఆల్ ఇండియా రికార్డు కొట్టగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ మిస్టేక్ జరిగినా కూడా ఆ పెద్ద స్టార్ హీరోస్కి టెక్నీషియన్లు, ముఖ్యంగా రచయితే కారణం. కారణం ఓకే. నేను అనేది ఏంటంటే చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయడానికి మళ్ళీ మీరు చెప్పే స్థాయిలో పరిస్థితిలో చేస్తాం, దాంట్లో అసలు డిస్కషన్ లేదు. స్కోప్ ఉందా? పరిస్థితి స్కోప్ ఉండడం ఏంటి, చేస్తాం అంతే. చేస్తాం అంటే అమ్మవారు టేబుల్ మీద లేదు ఫైలు, అమ్మవారు టేబుల్ మీదకి వస్తే అయిపోద్ది అనమాట సార్. అండ్ నేను అమ్మవారు ఆ విశ్వనాథుడు అనుకుంటే అయిపోద్ది, వాళ్ళ టేబుల్ మీద ఫైల్ పెట్టాలి సార్. అయితే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్, ఇది ఫన్నీగా కూడా అడుగుతున్నాను. చిరంజీవి గారితో మీరు ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు, బాలకృష్ణ గారితో ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు. వీళ్ళిద్దరితో మీకు మంచి అనుబంధం ఉంది. వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఎలా మాట్లాడుకుంటారో మీ దగ్గర కానీ, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుంది ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇందిరా నరసింహనాయుడు రిలీజ్ అయిన టైంలో ఆ కింద ఉండే అభిమానులు బాగా కొంచెం డిస్టర్బ్డ్గా, కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. నాకు చాలా బాధ వేసేది. ఎందుకంటే నా పుట్టినరోజుకి దాదాపు ఒక కంటిన్యూస్గా ఒక 5 years బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు వచ్చేవాళ్ళు నా పుట్టినరోజుకి. జనవరి 2 వచ్చి నన్ను ఆశీర్వదించి నాకేదో ఒక చిన్న స్వీట్ తినిపించి, కేక్ తినిపించి, నా భోంచేసి ఇంట్లో ఇద్దరు పౌరు దాకుండి వెళ్ళేవాళ్ళు అనమాట. సో అట్లాంటి వాతావరణాన్ని చెడిపోవటానికి కారణం మీకు తెలుసు కదా. ఈ ప్రపంచంలో ఏ యుద్ధం జరగాలన్నా, ఈ ప్రపంచంలో ఏ కుటుంబంలో ఏ గొడవ జరగాలన్నా కూడా ఓవర్ హీరింగ్స్ అంటారు అన్నమాట. చెప్పుడు మాటలు వినటం చాలా ప్రధానమైనటువంటి కారణం అవుద్ది. నేనైనా, ఎవరైనా, రాజైనా, దేశానికి రాజైనా, ప్రపంచానికి అధినేత ట్రంప్ అయినా కూడా చెప్పుడు మాటలు వినటం వల్ల మాత్రం అది జరుగుతుందన్నమాట. ఆ చెప్పుడు మాటలు వినే స్టేజ్లో నేను లేను. ఎందుకంటే ఎవడైతే ఆ మాట చెప్తున్నాడో వాడిని ఫస్ట్ కట్ చేస్తాను నేను. సో చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు అక్కడ. ఇప్పుడు లేరు, వాళ్ళే ఆటోమేటిక్గా కట్టే వెళ్ళిపోతారు. కానీ రచయిత అట్లాగే ఉంటాడు, హీరో అట్లాగే ఉంటారు. అతి తొందరలో అమ్మవారు కలుపుతుంది, ఆ విశ్వనాథుడి ఆశీస్సులతో త్వరలో చూస్తారు. సార్, అయితే మీరే చెప్పారు మీ బర్త్డేకి వచ్చేవాళ్ళని చెప్పి. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు మీ ఇంట్లోనే అసలు ఏం మాట్లాడుకునేవాళ్ళు? వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉండేది? ఏదన్నా ఒక చిన్న చాలా చాలా వాళ్ళిద్దరూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా, సార్ టు బీ ఫ్రాంక్ విత్ యూ, వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యత, ఆప్యాయత, చాలా ప్రేమ అంతర్లీనంగా, ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు, చాలా చాలా గొప్ప వ్యక్తులు, చాలా అనమాట. మన తెలుగు ఇండస్ట్రీకి నిజంగా వరం. అట్లా తమిళనాడులో లేదు కదా, ఇద్దరు కాంపిటేటర్స్ లేరు అక్కడ. ఓన్లీ రజనీకాంత్ గారు ఉన్నారు, ఓకే, ఇద్దరు లేరు అక్కడ. సో అట్లా ఇద్దరు 2 కళ్ళు లాంటి ఒక పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు నిష్కల్మషంగా ఉంటారు. బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసి నటిస్తే అర్జెంటుగా చూడాలనుంది నాకు. సార్ అర్జెంటుగా చూడాలి. మీ దగ్గర లేదా వాళ్ళిద్దరికి మల్టీ స్టార్? అంటే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది ఒక పెద్ద ఈ భారతదేశంలో సెన్సేషన్ న్యూస్. అది అది ఎవరు రాస్తారో ఏంటనేది బోయపాటి గారికి చిరంజీవి గారు చెప్పారు కాబట్టి ఆయన ఉండాలి. అఖండ తర్వాత అదే రాస్తున్నారని చెప్పని విన్నాను నేను. అది విని అది జరిగితే నాకు చూడాలి. సార్, బాలకృష్ణ గారితో అత్యంత దగ్గరగా ఉండి పనిచేసిన మనిషి మీరు, ఆయన ప్రేమను పొందిన మనిషి మీరు. అయితే బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ, ఆయన మనుషుల్ని కొడతారు, ఇలాంటి ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని జనాల మీద రుద్దేశారు కొంతవరకు. బట్ బాలకృష్ణ గారిని మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన ప్రేమ కానీ, ఆయన మనస్తత్వం కానీ ఎలా ఉంటుందో కాస్త చెప్తారు. మనస్సు వెన్న,
మాట కొంచెం కరుగ్గా ఉంటుందేమో, కానీ ఆ కరుగ్గా ఉండటానికి కారణం మాత్రం ఆయన్ని ఇరిటేట్ చేసే వ్యక్తులు తప్ప ఆయన కాదు. కొంతమందికి చాలా ఓర్పు ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది. కొంతమందికి ఆ బిజీ షెడ్యూల్స్లో ఏదో అడుగుతారు, ఏదో చేస్తుంటారు అని. కానీ బాలకృష్ణ గారు లాంటి అంత పెద్ద చాలా గొప్ప ఫ్యామిలీలో పుట్టినటువంటి గొప్ప నటుడు, అట్లాంటి ఇమేజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మాట నన్నే అన్నాడు అనుకోండి, నన్ను ఎప్పుడు అనలేదు, నన్నే అన్నా. ఒక చిరంజీవి గారు అన్నారు అన్నా, నేను పెద్ద పట్టించుకోను, సొంత అన్నయ్య అన్నాడు. కొట్టారు అనుకోండి, అన్నయ్య కొట్టాడు, మన అన్న కొట్టడం, మన అన్నయ్య తప్పు చేస్తే, చిన్న ఇరిటేట్ చేస్తే చేయడా అని సర్దుకుపోవాలి తప్ప దాన్ని టార్చ్లేసేటి పెట్టడం వల్ల అది పెట్టిన వాళ్ళు నష్టపోతారు తప్పితే ఆయన మాత్రం విశ్వమంత మనసున్నటువంటి విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి ముద్దుల కొడుకు, ఆయన వారసత్వం పుచ్చుకున్నటువంటి మా బాలయ్య బాబు ఎప్పుడూ మంచివాడు, మంచి మనిషి. సార్, అంటే ఈ తరంలో ఇప్పుడున్న యంగ్స్టర్స్లో మీకు బాగా నచ్చే స్టార్ హీరో అంటే ఎవరి పేరు చెప్తారు? అందరూ ఇష్టం నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్, ఎందుకంటే ఇంట్రొడ్యూస్ చేసి నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆ తర్వాత తారక్, ఎక్స్ట్రాడినరీ. నాకు ఇంతవరకు తారక్ మంచి స్క్రిప్ట్లు చేయలేదనే ఉంటుంది నాకు. అట్లాగే ప్రభాస్ గారు మంచి స్క్రిప్ట్లో చేశారు, బాహుబలి కానీ అన్ని బాగా చేశారు. ప్రభాస్ గారు కానీ చాలా ఇష్టం అనమాట. మహేష్ బాబు గారు సొఫిస్టికేటెడ్ అండ్ ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్. అంటే మన తెలుగు సినిమా పెర్ఫార్మెన్స్ వేరు, హాలీవుడ్ వేరు. మహేష్ బాబు గారి సినిమా చూస్తుంటే హాలీవుడ్ యాక్టర్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే సెటిల్డ్గా ఉంటుంది, కోపం కూడా సెటిల్డ్గా ఉంటుంది అనమాట. సో ఐ లవ్ హిమ్. తారక్ గారు కానీ అందరూ. ఇప్పుడు మీరు మహేష్ బాబు గారు అన్నిటికంటే కూడా ముఖ్యంగా పెద్ద సినిమా చూసిన తర్వాత మాత్రం నభూతో నభవిష్యతి, రామ్ చరణ్ తేజ గారు. ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నా, ఎప్పుడు దొరికితే అప్పుడు. ఆ పెర్ఫార్మెన్స్కి తగ్గ స్క్రిప్ట్ బ్యాలెన్స్ అయితే ఎక్కడికి వెళ్ళిపోద్ది. అయితే వారణాసి మూవీ కూడా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది డివోషనల్ సబ్జెక్ట్తోనే రాజమౌళి అంతటి డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు. ఆయన కూడా సనాతనంకి వచ్చేసారు. ఆయన కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఆయన. అవును, అంటే యమదొంగ తీసినా కానీ అది వేరే జోన్లో తీసిన సినిమా, అది కామెడీ జోన్, సెటైరికల్గా. ఇది మాత్రం చాలా ఇంటెన్స్గా రామాయణం బ్యాక్డ్రాప్లో చేస్తున్నారు అనమాట. సో మీకు అన్నీ తెలిసిన వ్యక్తిగా మీరు ఆ సినిమాని ఎలా? చాలాసార్లు చెప్పాను, ఆ సినిమా చాలా విజయేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా గౌరవనీయులైనటువంటి, మా ఇద్దరి మధ్య బంధాలు అనుబంధాలు ఉన్నాయి, చాలా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. అట్ ది సేమ్ టైం వాళ్ళ అబ్బాయి రాజమౌళి గారు, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఐ మీడియా ద్వారా కూడా చెప్తున్నాను, ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరెస్ట్ ఎక్కాలని ఉంటుంది, ఎక్కుతారు, మధ్యలో డ్రాప్ అవుతారు, మధ్యలో పడిపోతారు. కొంతమంది ఎక్కుతారు, జెండా పోతారు, ఎవరెస్ట్ ఎక్కువచ్చామని ఒక పెద్ద అవార్డు ఇస్తారు ఆ దేశం. అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. నేను ఎవరెస్ట్ ఎక్కలేదు, కానీ ఎవరెస్ట్ని చూశాను నేను చాపర్లో వెళ్ళి చూశాను. నా పర్సనల్గా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు టిబెట్ వెళ్ళి, టిబెట్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని పక్కగా అనుభవించాను. ఫీల్ అనుభవించినప్పుడు నాకు సడన్గా అక్కడ ఎవరు కనపడ్డారంటే రాజమౌళి గారు కనపడ్డారు ఎవరెస్ట్ పీక్లో. ఎందుకలా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కి దిగేస్తుంటారు, కానీ ఆయన అక్కడే మెడిటేషన్ చేస్తూ కూర్చున్నాడు. ఆయన్ని దింపడం అంత ఈజీ కాదు.